ఇన్వాల్వ్డ్ సినారియోని ఎలా డీల్ చేస్తారు అనేది కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో నేర్చుకుంటాం అనమాట. ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క సెషన్ కనుక అర్థమైతే మనం నెక్స్ట్ రిమైనింగ్ కంటెంట్ అంతా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇది చూద్దాం. సో రైట్ నో ముందుగా మనం ఏం చేస్తామంటే రైట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూస్తాం. లేటర్ మనం ఏం చేస్తామంటే నెస్టెడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ నెస్టెడ్ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం అనే దాన్ని చూస్తాం. లేటర్ మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనే ఒక కాన్సెప్ట్ చూస్తాం. దాంట్లోనే ఫార్మాట్ మెథడ్ అనే ఒక మెథడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. లేటర్ మనం ఏం చేస్తామంటే కోడ్ బాక్స్ అంటే ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది కూడా చూస్తాం అనమాట. ఓకేనా? ఈ రోజు నుండి చెప్పే సెషన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి బాగా మాస్టర్ షుడ్ గా రికార్డ్ చేసుకోండి. ఓకే, ముందుగా మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ప్రీవియస్లీ వి డిస్కస్ ఏంటిదంటే అండి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఎందుకు చూసేసాం. సో డూ యూ నో కండిషనల్ స్టేట్మెంట్స్? ఏమన్నా డౌట్ ఉందా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ అదే అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే అర్థం. అలాంటి దాంట్లో నెస్టెడ్ కండిషన్స్ అనేది కూడా చూసామా లేదా? నెస్టెడ్ కండిషన్స్ అంటే ఏంటండి? ఇఫ్ కండిషన్ లో ఇఫ్ కండిషన్ అలా ఉండదు. Yeah, ఒక కండిషన్ ఇన్సైడ్ అనదర్ కండిషన్ పెడితే దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ కండిషన్ అంటారు. Yeah. అలానే నెస్టెడ్ లూప్ అంటే కూడా మనం నేర్చుకున్నామండి. నెస్టెడ్ లూప్ అంటే ఏంటి? లూప్ లో లూప్ ఉండడం. లూప్ లో లూప్ పెడితే దాన్ని నెస్టెడ్ లూప్ అని పిలుస్తారు. రైట్ నో వీఆర్ డిస్కసింగ్ ఫ్రమ్ నెస్టెడ్ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటిదండి? లిస్ట్ లో లిస్ట్ ఉండడం సార్. ఎస్, అంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉందండి. ఎలా ఉంది? 1, 2, 3 అనే ఐటమ్స్ తో నాకు ఒక లిస్ట్ ఉంది. దీన్ని నెక్స్ట్ లిస్ట్ కి రాయాలంటే మళ్ళీ ఏం చేస్తానంటే దాంట్లోనే ఒక ఐటమ్ అనేది మళ్ళీ ఏముందంటే ఇలా స్క్వేర్ బ్రేసెస్ లో ఇలా కనుక ఉంది అనుకోండి, వాటిని ఏమంటారంటే అండి నెస్టెడ్ లిస్ట్ అని పిలుస్తారు. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటిదంటే అండి ఈ స్క్రీన్ మీద కనబడుతుంది. అంటే ఒక లిస్ట్ లోపల వేరొక లిస్ట్ లోపల మనం ఏం ప్లేస్ చేస్తాము, ఒక స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తాం ఐటమ్స్ అనేదాన్ని ప్లేస్ చేస్తాం. అంటే ఒక లిస్ట్ లోపల మనం ఏం చేస్తాం ఐటమ్స్ అనే వాటిని ప్లేస్ చేస్తాం. ఆ ఐటమ్స్ పొజిషన్ లో వన్ ఆఫ్ ద ఐటమ్ మళ్ళీ నేను ఇచ్చేసంటే కండిషన్స్ ని ఏమంటారంటే అండి నెస్టెడ్ లిస్ట్ అని పిలుస్తారు అనమాట. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటిదంటే ఒక లిస్ట్ ఇన్సైడ్ లోపల ఐటమ్స్ పొజిషన్ లో ఇంకొక లిస్ట్ ని కనుక ప్లేస్ చేసాము వాటిని ఏమంటారంటే నెస్టెడ్ లిస్ట్ అని పిలుస్తారు అనమాట. రైట్ లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నెస్టెడ్ లిస్ట్ కనుక మన దగ్గర ఉందనుకోండి, ఆ నెస్టెడ్ లిస్ట్ లో ఉన్న ఏవైనా ఐటమ్స్ ని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఎలా యాక్సెస్ చేస్తామనే టెక్నిక్ గురించి మనం ఏం చేద్దాం ఒకసారి నేర్చుకుని వచ్చేద్దాం అనమాట. సో ముందుగా మనం ఏం చేద్దాం ఒక నెస్టెడ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై అవుట్ చేద్దాము. తర్వాత నెస్టెడ్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ని ఎలా యాక్సెస్ చేస్తారో తర్వాత చూద్దాం. ఓకే, ముందుగా మనం ఏం చేస్తాం అంటే లెట్స్ గో టు అవర్ కోడ్. జస్ట్ ఎ సెకండ్. యా, ఇప్పుడు మనం చూద్దాం ఒక నెస్టెడ్ లిస్ట్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారండి? ఒక నెస్టెడ్ లిస్ట్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు? నెస్టెడ్ లిస్ట్ అంటే 5 అని ఒక ఐటమ్, 6 అని ఒక ఐటమ్, అలానే ఇంకోటి ఏం చేద్దాం దీంట్లోనే ఒక లిస్ట్ అనేది కూడా లిస్ట్ ఐటమ్ ని క్రియేట్ చేద్దాం. ఎలా 8, 9 అనేది దీన్ని ఏమంటారండి? ఈ మొత్తాన్ని ఏమంటారు? నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఒక లిస్ట్ లోపల ఐటమ్ యొక్క పొజిషన్ లో అనదర్ లిస్ట్ ని కనుక ప్లేస్ చేస్తామంటే వాటిని ఏమంటారంటే నెస్టెడ్ లిస్ట్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తాం ఒక వేరియబుల్ అసైన్ చేసి ఆ వేరియబుల్ లోపల స్టోర్ చేస్తాం. లేటర్ నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్స్కోర్ ఏ క్లాసెస్ వాట్ విల్ బి ద అవుట్పుట్. నెస్టెడ్ లిస్ట్ మొత్తం ప్రింట్ ఆ లిస్ట్ నెస్టెడ్ లిస్ట్ జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఏ ఒక వేరియబుల్ ఉంది కదండి. లిస్ట్ ఏలో ఏముంది? ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అని. ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఐటమ్ నాకు 8, 9 అనే లిస్ట్ చూడండి. సారీ 6 అనే స్ట్రింగ్ ఐటమ్ ని తెచ్చుకోవాలనుకున్నాను.
how to get the value 6 from the nested list. నాకు 6 అనే ఐటమ్ ఉంది కదండి ఈ ఒక లిస్ట్ లోపల. Yes, sir. లిస్ట్ ఆబ్జెక్ట్, ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ లో 6 అనే ఐటమ్ ని కనుక మనం తెచ్చుకోవాలనుకోండి, ఎలా తెచ్చుకుంటాం? ఓన్లీ నాకు 6 అనే ఐటమ్ మాత్రమే కావాలి. SIX 6 అనే స్ట్రింగ్ మాత్రమే కావాలి. స్లైసింగ్ అప్పుడు ఎలా చేస్తారు? స్లైసింగ్ కాన్సెప్ట్ ఓన్లీ 6, ఓన్లీ 1 ఐటమే కాబట్టి యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి మనం రన్ చేస్తాం. అప్పుడు నాకేమైందంటే 6 అనే ఐటమ్ మాత్రమే రావడం జరిగిపోయింది. ఎస్ అని. అలా నాకు 8,9 అనే వాల్యూస్ తో కూడిన లిస్ట్ ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు ఎలా తెచ్చుకుంటాం? 6 అనే ఐటమ్ అయితే మీరు చెప్తారు. ఇప్పుడు నాకు ఏం చేశానంటే ఇక్కడ 2 అని పెట్టాను. ఇప్పుడు నాకేమైంది 8,9 అనే వాల్యూస్ తో కూడిన ఆ లిస్ట్ ఐటమ్ మాత్రమే రావడం జరిగింది. అంటే మనం ఒక లిస్ట్ లోపల ఒక ఐటమ్ గా మనం ఇచ్చొచ్చంటే ఒక లిస్ట్ ను కూడా పేస్ట్ చేయవచ్చు. ఇలా పేస్ట్ చేసే వాటిని ఏమంటారంటే నెస్టెడ్ లిస్ట్ అని పిలుస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఆ లిస్ట్ ని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేస్తామంటే ఒక ఐటమ్ ని ఎలా అయితే యాక్సెస్ చేస్తాం అలానే యాక్సెస్ చేస్తామని నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే దీనిలోనే 9 అనే ఐటమ్ ని తెచ్చుకోవాలనుకున్నాను. అంటే నా దగ్గర ఒక నెస్టెడ్ లిస్ట్ ఉంది కదండి. ఆ నెస్టెడ్ లిస్ట్ లోపల 8,9 అనే అంటే ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లోపల ఏంది అనదర్ లిస్ట్ ఐటమ్ ఉంది. ఆ ఐటమ్ లోపల 9 అనే ఐటమ్ ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. హౌ కెన్ వి గెట్? నెస్టెడ్ లూప్ యూస్ చేసి రాస్తాం. అట్లా కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి అప్పుడే ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఒక ఐటమ్ ని కనుక తెచ్చుకోవాలంటే ఏ ఐటమ్ ని తెచ్చుకోవాలనుకున్నాం? 8,6 అనే వాల్యూస్ తో కూడిన ఒక లిస్ట్ ని తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తారంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి తీసుకుంటాం. దాని లోపల నెస్టెడ్ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ కనుక మనం తెచ్చుకోవాలనుకోండి మళ్ళీ ఏం చేస్తారంటే దానికి మళ్ళీ నంబరింగ్ ఇస్తాం అనమాట. ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని 0th ఇండెక్స్ అని, తర్వాత ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఇండెక్స్ అని చెప్తాం అనమాట. ఇప్పుడు నాకు ఏ ఇండెక్స్ లో ఉన్న ఐటమ్ కావాలనుకుంటున్నాను? 6 అనే ఐటమ్ కావాలనుకున్నాను. 6 అనే ఐటమ్ ఎక్కడ ఉంది? ఏ ఇండెక్స్ లో ఉంది? ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది కాబట్టి అప్పుడు మనం కోడ్ ఎలా రాస్తామంటే ఓన్లీ 2 అని కనుక పెట్టాము 8,6 అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఆ నెస్టెడ్ లిస్ట్ లో ఉన్న ఐటమ్ ని కూడా మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే పక్కన స్క్వేర్ బ్రేసెస్ పెట్టి 0 అని కనుక పెట్టానుకోండి 0th ఇండెక్స్ లో ఉన్న ఐటమ్ రావడం జరుగుతుంది అనమాట. అలానే 1 అని పెట్టానుకోండి అప్పుడు నాకు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఐటమ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని కూడా మనం ఏం చేద్దాం ఒకసారి ట్రై అవుట్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే నెస్టెడ్ లిస్ట్ మొత్తాన్ని తెచ్చుకోవాలంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇండెక్స్ నెంబర్ చెప్తే సరిపోయింది. అలానే నెస్టెడ్ లిస్ట్ లో ఉన్న ఏదైనా ఒక ఐటమ్ ని కనుక తెచ్చుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఆ నెస్టెడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ మొత్తాన్ని మళ్ళీ ఎలా కౌంట్ చేస్తాము? మళ్ళీ కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది? మళ్ళీ ఇండెక్సింగ్ అనేది చేస్తుంది. ఫస్ట్ ఐటమ్ ఏమంటది అంటే 0th ఇండెక్స్ అంటుంది. తర్వాత ఐటమ్ ఏమంటది అంటే ఫస్ట్ ఇండెక్స్ అంటుంది. నేను 9 అనే ఐటమ్ ని కనుక తెచ్చుకోవాలనుకుంది అప్పుడు ఇలా రాయడం ద్వారా నాకు ఏమైందంటే ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ మాత్రమే మనకి రావడం జరిగిపోతుంది అనమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? లేదు. అలానే నేనేం చేసేసంటే ఇక్కడ కూడా నేనేం చేశానంటే ఈ లిస్ట్ ఐటమ్ లోపల కామా పెట్టేసి మళ్ళీ 1,2 అని పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ 1,2 అనే లిస్ట్ ఐటమ్ ని తెచ్చుకోవాలనుకున్నాను. హౌ కెన్ వి గెట్? నాకు ఇది ఈ పార్ట్ మాత్రమే కావాలి అనుకున్నాను. అప్పుడు ఎలా తెచ్చుకుంటాను? ఎలా తెచ్చుకుంటారు? లలిత్ గారు ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే తెచ్చుకోవాలి. 1,2 అనే ఐటమ్ స్క్వేర్ బ్రాకెట్ లో 2 మళ్ళీ ఇంకో స్క్వేర్ బ్రాకెట్ లో 2 అని పెట్టాలి. 2 మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ 2 అని పెట్టారు. ఇంకోటి ఏమైందంటే అప్పుడు నాకేమి ఓన్లీ ఆ ఐటమ్ మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు ఈ 2 అనే ఐటమ్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. హౌ కెన్ వి గెట్? దాని పక్కన ఇంకో స్క్వేర్ బ్రాకెట్ పెట్టి 1 పెట్టాలి సార్. ఎస్ సార్, గ్రేట్. ఇప్పుడు మనకి ఏమైందంటే ఆ ఐటమ్ మాత్రమే రావడం జరిగింది. అంటే ఒక నెస్టెడ్ లూప్ అనేది కనుక మనం ఫామ్ చేయాలనుకుంటే ఆ నెస్టెడ్ లూప్ లో ఉన్న ఐటమ్స్ కనుక మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేస్తామంటే మనందరికీ అర్థమైంది అనమాట. కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది ఇండెక్సింగ్ అనేది సెట్ చేసుకోవడం ద్వారా చేస్తానమాట. ఫస్ట్ ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేస్తే ఆ లిస్ట్ లోపల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్ కి ఒక ఇండెక్స్ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఆ ఇండెక్స్ పొజిషన్ లో మళ్ళీ ఇంకొక లిస్ట్ కనుక ఉందనుకోండి మళ్ళీ ఏం చేస్తాము
ఐటమ్ యొక్క ఇండెక్స్ నంబర్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాం యాక్సెస్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. అలా మనం ఏం చేస్తామంటే అండి, ఇలా మనం ఏం చేస్తామంటే నెస్టెడ్ లిస్ట్ అంటే నెస్టెడ్ సీక్వెన్సెస్ అనే వాటిని ఏం చేస్తారంటే ఒక లిస్ట్ లోపల మనం ఏం చేస్తామంటే వేరియస్ వెరైటీస్ లో ఎలా యాక్సెస్ చేస్తారో బాగా మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అలాంటి నా దగ్గర ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసారనుకోండి 5,8,6 అని ఒకటి ఉంటుంది. దాంట్లో నేను ఏం చేద్దామంటే 8 అనే ఇండెక్స్ 8 అనే ఐటమ్ ని తెచ్చుకోవాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం స్క్వేర్ బ్రేస్ లో 1 ఇండెక్స్ అంటాం, తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రేస్ లో ఏం చేస్తాం 0th ఇండెక్స్ అని అనుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే 8 అనేది రావడం జరుగుతుంది. అలానే మనం ఇట్లా స్ట్రింగ్ రూపంలో ఉన్నా కానీ మనం ఏం చేస్తామంటే లిస్ట్ ఐటమ్స్ ని ఇలా మనకి ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం అనమాట. అదేంటిదంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్. అంటే ఒక స్ట్రింగ్ ని ఫార్మాట్ చేయడం అంటే ఏంటి, ఒక అరేంజ్ చేయడం అనమాట. అంటే ఒక స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక సీక్వెన్స్ లో ఎలా అరేంజ్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ లో నేర్చుకుందాం అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వన్ ఆఫ్ ద రెగ్యులర్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఓకే. ఈ స్ట్రింగ్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలంటే ముందుగా ఒక సినారియో చూద్దాం అనమాట. అంటే మీకు ఈ స్క్రీన్ మీద కోడ్ కనపడుతుంది కదండి, మీకు ఈ స్క్రీన్ మీద కోడ్ కనపడుతుందా? ఆ కోడ్ లో ఆ కోడ్ అనేది ఎలా ఉంది? నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇన్పుట్ లో ఒక వాల్యూ ఇచ్చారనమాట. ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చారనమాట. తర్వాత నాకు ఏమి ఇచ్చారంటే మరొక కోడ్ ఇలా ఉందంటే ఇన్స్ట్రక్షన్ మెసేజ్ ఈక్వల్ టు హాయ్ ప్లస్ నేమ్ ప్లస్ యూఆర్ ప్లస్ ఎస్టిఆర్ ఆఫ్ ఏజ్ ప్లస్ యువర్ ఇయర్స్ ఓల్డ్ అని ఉంది. తర్వాత నాకేముందంటే ప్రింట్ ఆఫ్ మెసేజ్ అని ఉంది అనమాట. ఇన్పుట్ లో నాకు ఏమి ఇచ్చారంటే తేజ 24 అని ఇచ్చారనమాట. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఏం చేద్దామంటే ఇదంతా కూడా ఇక్కడ చూస్తే నాకు ఇన్పుట్ ఫార్మాట్ తెలియదు కాబట్టి మీకు ఏం చేద్దాం కోడ్ ప్లే గ్రౌండ్ లోకి ఒకసారి మనం ఏం చేద్దాం ఇవంతా ఇద్దాము, ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది ఒకసారి మీరే చెప్తారు అనమాట. సో నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఒక code అనేది కన్సల్టేషన్ చేసి హాయ్ తేజ యువర్ ఏజ్ ఇస్ 24 అని. తేజ 24 ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ రాసేద్దాం. ఇన్పుట్ ఆఫ్ అన్నాం. ఆఫ్టర్ దట్ మనకి ఏముందంటే ఏజ్ అనే ఒక పేరు ఉంటుంది. ఆ ఏజ్ అనే పేరు ఆఫ్ అని ఉంది. లేటర్ నా దగ్గర ఏముందంటే ఒక మెసేజ్ అనేది ఉందన్నమాట. మెసేజ్ అని ఒక పేరు ఉంది ఎంఎస్జీ అని. దాంట్లో నాకు ఎలా ఉందంటే హాయ్ ప్లస్ నాకేం నేమ్ అనే వస్తుంది. తర్వాత నాకేంటంటే ప్లస్ అని చెప్పేసి తర్వాత ఏముంది యూ బై ఆర్ ప్లస్ అంటే ప్లస్ ఉంది ఎస్టిఆర్ ఆఫ్ ఏజ్ అని ఉంది. లేటర్ నాకేముందంటే ప్లస్ ఉంది. మళ్ళీ ఇక్కడ నాకేముందంటే ఇయర్స్ ఓల్డ్ అని ఉంది. ఇయర్స్ ఇప్పుడు నేను ఫైనల్లీ చూపించేసంటే ప్రింట్ ఆఫ్ ఎంఎస్జీ అని వాట్ విల్ బి ద హాయ్ తేజ యు ఆర్ 24 ఇయర్స్ ఓల్డ్. ఓకేనండి. ఇదే కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం మెథడ్ ద్వారా నాకు అవుట్పుట్ ప్రింట్ అయింది మొత్తం ఏముంది, ఇది ఒక స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగిపోయింది అనమాట. ఇదే కోడ్ ఏదైతే ఉందో మనం ఏదైతే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే టెక్నిక్ ఏదైతే నేర్చుకున్నామో ఈ టెక్నిక్ ని మనం ప్రతిసారి రాయాలంటే ఇదంటే మనకు అర్థమైంది కాబట్టి ఈజీగా రాసేస్తాం. ఇదే కోడ్ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కూడా మనం ఇచ్చొచ్చు అంటే ఇంకా సింప్లిఫైడ్ గా రాయొచ్చు అనమాట. అంటే ఇంకా సింప్లిఫైడ్ గా షార్ట్ గా కూడా మనం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెస్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అప్పుడు మనం ఎలా రాస్తాం ఏంటి అనే దాని గురించి మనం చెప్పాలి ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేద్దాం అనమాట. సపోజ్ దట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఎస్టిఆర్ అనేది మర్చిపోయాను అనమాట. అప్పుడు ఏమైంది వాట్ విల్ బి ద కన్కాటినేషన్ అవసరం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. సో ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఈ స్ట్రింగ్ కాన్కాటనేషన్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇంకా సింప్లిఫైడ్ గా కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తాం. స్ట్రింగ్
ఫార్మాటింగ్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ కాన్కాటనేషన్ చేసినప్పుడు కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం ఏం చేస్తామంటే ఈజీగా అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాం అనమాట. ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది చేసేటప్పుడు మనం ఇంకొకటి రూల్ కూడా ఫాలో అవుతాం అన్నమాట. ఏంటిదంటే మనం జనరల్‌గా ఇక్కడ ఏం చేసాము, స్ట్రింగ్ ఫార్మాట్‌లో రాయాలంటే ఏజెంట్ ఇది ఇచ్చేసాను. ఎస్టీఆర్ ఆఫ్ ఏజెంట్ రాసాను. ఈ స్ట్రింగ్ ఫార్మాట్ అంటే అది ఏ ఫార్మాట్‌లో అయినా ఉంది. ఆ ఫార్మాట్ అనే దాన్ని టైప్ కన్వర్షన్ చేయాల్సిన అవసరం అనేది మనకు ఉంటదన్నమాట. ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ డైరెక్ట్‌గా మనం ఇచ్చేచ్చంటే ఆన్సర్‌ని ప్రింట్ చేసి పడేయొచ్చు అన్నమాట. ఎలా అంటే ఒక రూల్ అనేది చూద్దాం అన్నమాట. ఓకే. ఈ స్క్రీన్ మీద మీకు కనపడింది కదండీ! ఇదే కోడ్‌ని గనక మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్‌లో గనక మనం చూజ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ప్లేస్ హోల్డర్స్ అంటారు. ప్లేస్ హోల్డర్ అంటే మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతుంది. 2 ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయనుకోండి. ఒక ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ ఒక క్లోజింగ్ కర్లీ బ్రేస్. దాన్నేమంటారంటే ప్లేస్ హోల్డర్ అంటారన్నమాట. అంటే ఈ ప్లేస్ హోల్డర్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే అండి, మనం ఏదైతే స్ట్రింగ్ కాన్కాటనేషన్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏం చేస్తాం ప్లస్ అని రాసి, నేమ్ అని రాసి, మళ్ళీ ప్లస్ అని రాసేసి వేరేదంతా రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనం ఏ స్ట్రింగ్ అయితే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ స్ట్రింగ్ రాసేసి ఏవైతే ఇన్పుట్ నుండి తీసేసుకుందాం అనుకుంటున్నామో, ఆ ఇన్పుట్ నుండి తీసుకునే కంటెంట్ దగ్గర మనం ఏం చేస్తామంటే ప్లేస్ హోల్డర్ మీద ప్లేస్ చేసేస్తాం అనమాట. జస్ట్ ఇంకా ప్లస్లు మైనస్లు ఇవన్నీ మనం ఏం చేయవసరం లేదనమాట. జస్ట్ మనం ఏ స్ట్రింగ్ అయితే ప్రింట్ చేయాలనుకున్నా ఆ స్ట్రింగ్ రాసేసి తర్వాత మనం ఏం చేస్తాం, ఎక్కడైతే ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలనుకున్నా ఆ ఇన్పుట్ వాల్యూస్ కాడ మనం ఏం చేస్తాం ప్లేస్ హోల్డర్ యూజ్ చేసేస్తాం అనమాట. ఎన్నైతే ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలనుకున్నా అన్ని ప్లేస్ హోల్డర్స్ అనేది రాసేస్తాం అనమాట. ఫైనల్లీ మనం అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ రాసేసి డాట్ పెట్టేసి ఫార్మాట్ ఆఫ్ రాసేసి ఫస్ట్ ప్లేస్ హోల్డర్‌లో ఏ వాల్యూని అయితే పాస్ చేద్దాం అనుకున్నా ఆ వాల్యూ చెప్తా. అలానే సెకండ్ ప్లేస్ హోల్డర్‌లో ఏదైతే వాల్యూ పాస్ చేద్దాం అనుకున్నా అలా ఎన్నైతే ప్లేస్ హోల్డర్స్ ప్లేస్ చేసామో ఆటన్నిటికి వాల్యూస్ అనే వాటిని ప్రొవైడ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం అనుకున్న అవుట్పుట్ అనేది ప్రింట్ చేసేస్తామన్నమాట. ఎలా అంటే ఒకసారి మనం కోడ్‌ని ఇక్కడ రాసేద్దాం. ఏంటిది మనం ఏం చేద్దాం ఇక్కడికెళ్ళి మనం ఏం చేద్దాం అంటే ఈ మొత్తం ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం అలా ప్రతిసారి ముక్కలు ముక్కలుగా రాయకుండా ఏదైతే మన స్ట్రింగ్ ని డైరెక్ట్ గా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ స్ట్రింగ్ ని డైరెక్ట్ గా రాసేయచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ మళ్ళీ హాయ్ అని రాసేసాను. తర్వాత మనం ఏం చేద్దాం ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ వచ్చే వాల్యూని ఇద్దాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లస్ పెట్టి మళ్ళీ వేరే ఏదైతే రాయవలసిన లేదనమాట. జస్ట్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ పెట్టేస్తాం. ఈ ప్లేస్ హోల్డర్ అయిపోయిన తర్వాత డాట్ అనేది పెడదాం అనుకుంటున్నాం కాబట్టి డాట్ అని పెట్టేసాం. తర్వాత ఏం చేస్తున్నాను యు వైఓయు ఆర్ ఏజ్ అనేది రాయాలనుకుంటున్నాం. ఏజ్ అనేది ఎక్కడి నుండి తీసుకుందాం అనుకుంటున్నాం ఇన్పుట్ నుండి తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ప్లేస్ హోల్డర్ పెట్టేసేసాను. తర్వాత స్పేస్ ఉన్నది కాబట్టి ఇచ్చేసాను అనమాట. తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నాం యు ఆర్ యూఆర్ 24 వైఈఏఆర్ఎస్ ఇయర్స్ అని రాసేసి ఓఎల్డి గోల్డ్ అని రాసేసాను అనమాట. రాసేసి దాని పక్కన డాట్ పెట్టేయాలనుకున్నాం పెట్టేసేసాను. అంటే మనం ఏదైతే స్ట్రింగ్ సెంటెన్స్ రాదనుకున్నా ఆ స్ట్రింగ్ సెంటెన్స్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం ఒక సింగిల్ లైన్ లో రిప్రజెంట్ చేసేస్తాం అనమాట. తర్వాత ఎక్కడైతే ఇన్పుట్ వాల్యూస్ తీసేసుకున్నాం అనుకుంటున్నామో ఆ ఇన్పుట్ వాల్యూస్ దగ్గర మనం ఏం చేస్తాం ప్లేస్ హోల్డర్స్ అనే వాటిని ప్లేస్ చేసేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఇక్కడే మనం ఏం చేస్తాం అంటే అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ ని మనం డాట్ అని చెక్ చేసేసి FORMAT ఫార్మాట్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాం రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేస్ లో ఏ వాల్యూస్ అయితే పాస్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన కంటెంట్ ని పాస్ చేస్తాం. నేమ్ అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశాను ఏజ్ అంటే వాల్యూ పాస్ చేద్దాం. ఏజ్ అని రాసేసాను. రాసేసి కనుక మనం కోడ్ రన్ చేసేసాం అనుకున్నాం మనకి అంటే ప్రీవియస్లీ మనం రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంటే అవుట్పుట్ లో ఇచ్చిపోవడం అనేది జరిగిపోతుంది. దీంట్లో ఏమన్నా డౌట్ ప్లస్ ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ అనేదాన్ని ఫాలో అవుదాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి ఇక్కడికి వెళ్ళి మరొక ప్లేస్ హోల్డర్ అనేది దాన్ని ప్లేస్ చేశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్. మళ్ళీ సేమ్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అండి ఎర్రర్ అనేది రావడం జరిగిపోతుంది అనమాట అవుట్ ఆఫ్ ద సో ఇండెక్స్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎందుకని వచ్చింది మనం ఇక్కడ ఏం చేసేసాను ఫార్మాట్ ఆఫ్ అనే కాడికి ఇన్ని వాల్యూస్ ఇచ్చానండి. వీటిని ఏమంటారు జనరల్ గా వాల్యూస్ అనుకోవచ్చు వీటిని ఏమనుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్ అనుకోవచ్చు. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానండి 2 ఆర్గ్యుమెంట్స్ ఈ 2 ఆర్గ్యుమెంట్స్ దేనికి ఇస్తున్నాను మెసేజ్ అనే వేరియబుల్ లోపల ప్లేస్ హోల్డర్స్ ఇద్దాం అనుకున్నాను. ఎన్ని ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయండి 3 3 ఉన్నాయి ఉన్నాయి. సార్. 3 ప్లేస్ హోల్డర్స్ ఉంటే 3 మనుషులు వచ్చారండి 2 ప్యాకెట్ల బిర్యానీ పెట్టాను. వాళ్ళకి సరిపోతాయా సరిపోవు. అంటే మనం ఎన్నైతే వాల్యూస్ పాస్ చేస్తాం ఎన్నైతే ప్లేస్ హోల్డర్స్ ప్లేస్ చేసామో అన్ని వాల్యూస్ పాస్ చేసినప్పుడు మాత్రమే అంటే ఈ ఫార్మాట్
జస్ట్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ తీసేసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ రాదు. ఏమవుతుందంటే హాయ్ తేజ యు ఆర్ ఇయర్స్ ఓల్డ్ అనేది రావడం జరిగిపోతుంది అనమాట. అంటే మనం ఒక ప్లేస్ హోల్డర్ పెట్టి 2 వాల్యూస్ ఇచ్చామనుకోండి, దాంట్లో ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో ఆ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ వాల్యూని ఏం చేస్తామంటే ప్లేస్ హోల్డర్ తీసుకుంది. సెకండ్ వాల్యూ అనేది మనం ప్లేస్ హోల్డర్ పెట్టలేదు కాబట్టి ఏం చేస్తాం, దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట. ఏంటిదంటే ఇక్కడ ఫ్లవర్ బ్రషెస్ పెట్టాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 0 నంబరింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 0 నెంబర్ దాంట్లో ఇచ్చాను, ఇక్కడ 1 అని ఇచ్చాను. అంటే దానికి వాటి వీటి మీద అవుతుంది. ఇలా 0 1 అని ఇచ్చాను అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఈ ఫార్మాట్ లోపల వాల్యూస్ ఏదైతే పాస్ చేస్తామో ఫస్ట్ వాల్యూని ఏమంటే 0th ఇండెక్స్ అంటాం. ఆ 0th ఇండెక్స్ లో ఏదైతే ఉందో ఆ వాల్యూ మాత్రమే ఈ ప్లేస్ హోల్డర్ లోకి వెళ్ళింది. సెకండ్ అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఏమవుతుంది, ఈ ప్లేస్ హోల్డర్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే దాని ఆధారంగా రావడం జరిగిపోతుంది అనమాట. సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 1 అని ఇచ్చాను, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను 0 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, హాయ్ 24 యు ఆర్ తేజ ఇయర్స్ ఓల్డ్ అనేది రావడం జరిగిపోతుంది. ఓకేనా? ఓకే. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇలా నంబరింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఏజ్ అనేది డైరెక్ట్ చెప్పొచ్చు, ఇక్కడికి వెళ్ళి నేమ్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇలా చెప్పాలని డైరెక్ట్ చెప్పేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎర్రర్ రావడం జరుగుతుంది. అలా చెప్పాలి అంటే ఏం చేస్తారంటే అండి, దాంట్లో నేమ్ అనేది కనుక అసైన్ చేయాలనుకోండి, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే నేమ్ ఈక్వల్ టు నేమ్ అని, అలానే ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అని ఇలా రాసినప్పుడు మాత్రమే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఆ వాల్యూ అనేది పాస్ అవ్వడం జరిగిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసేటప్పుడు ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ లో మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనేది మనకి పాస్ చేస్తాం అనమాట. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఓకే? ఏమన్నా డౌట్? లేదు. ఒకసారి డాక్యుమెంట్ కూడా చెక్ చేసేసి రిమైనింగ్ అంతా కంప్లీట్ చేసాం. యా, ఇలా రాసేసాం. వాట్ విల్ బి ద అవుట్పుట్? హాయ్ రాజు యు ఆర్ 10 years old. ఓకే, అలానే ఇలా రాసాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎర్రర్ వస్తుంది. అవుట్ ఆఫ్ ద రేంజ్. ఓకే, ఇలా రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ద రేంజ్ అనే జరిగిపోయింది. అలానే వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇన్పుట్ రాజు 10. హాయ్ రాజు యు ఆర్ 10. ఓకేనా? ఓకే. వాట్ విల్ బి ద అవుట్పుట్? హాయ్ 10 యు ఆర్ రాజు. వాట్ విల్ బి ద అవుట్పుట్? హాయ్ రాజు యు ఆర్ 10 years old. దీంతో మనకి ఏమైందంటే ఈ ఫార్మాటింగ్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్ ఉందా? అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం, కోడ్ వాక్ త్రూ చూద్దాం. ఈ టాస్క్ అనేది చాలా చాలా హార్డ్ అండి. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారని చూస్తాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్? Write a program to complete the frequency of characters other than space and the output in alphabetical order. Note, ignore the case of characters. ఏమని చెప్తారంటే ఏం చేయాలి? మనం సీక్వెన్స్ ని ఫాలో అవుతూ ఆ నెంబర్ రైట్ ఏ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ రాయమన్నారండి. టు కంప్యూట్ దాన్ని అరేంజ్ చేయమన్నారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్ అదర్ దాన్ ద స్పేస్ అంటే ఇప్పుడు ఏం చేశారంటే స్పేస్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ ఏవైతుందో ఆ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలుసుకొని ప్రింట్ చేయండి అని చెప్పాడు అనమాట. క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒకటి కనపడుతుంది చూడండి, పాపప్ అని ఉంది. పాపప్ అనేది ఉంది. దాంట్లో వాడు ఏం చేయమన్నాడు, స్పేస్ అనేది కాకుండా మిగతా చూడండి, స్పేస్ తీసేసాను. అప్పుడు ఏముంది, పిఓపి యూపీ అని ఉంది. దాంట్లో పి అనే క్యారెక్టర్ ఉంది. ఫస్ట్ పీలు ఎన్ని ఉన్నాయండి, 3 కాబట్టి 3 అని ప్రింట్ చేయాలి. ఓలు ఎన్ని ఉన్నాయి, 1 కాబట్టి 1 అని ప్రింట్ చేయాలి. క్యూలు ఎన్ని ఉన్నాయి, 1 కాబట్టి 1 అని ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇన్పుట్
ఏదైతే ఇన్పుట్ లో మనం ఏదైతే క్యారెక్టర్స్ తీసుకుంటామో ఆ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి వాటిని ప్రింట్ చేయండి అని చెప్పాడు, స్పేస్ కాకుండా అని చెప్పాడు. అలానే ప్రింట్ ద అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆ అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ నుండి జెడ్ వరకు ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాట్ లో రావాలన్నమాట. ఇప్పుడు ఓ అనేది ఉందనుకో, ఓ పక్కన కాలర్ పెట్టేసి అవి ఎన్నైతే ఉంటాయో ఆ నంబర్ అనేది మనం ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఇగ్నోర్ కేస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. అంటే మీకు ఏం చెప్తారంటే ఒక నోట్ చెప్తారు, అయ్యా మీరు తీసుకొని ఇన్పుట్ లో తీసుకుని ఏ టెక్స్ట్ అయినా సరే ఏం చేస్తామంటే ఐదర్ అది అప్పర్ కేసులో అయినా తీసుకో ఆల్ క్యారెక్టర్స్ ని, లేదా లోయర్ కేసెస్ లో అయినా తీసేసుకోయా ఏదో ఒక కేసులోనే తీసుకోగాని, అలా ఇప్పుడు అప్పర్ పి ఉందంటే అది వేరే క్యారెక్టర్ అనుకోకుండా తీసుకోబాబు అని చెప్పింది అనమాట. ఇలా కనుక మనం అచీవ్ చేయాలనుకోండి, ఎలా అచీవ్ చేస్తారంటే మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాస్క్ అండి. ఇది లాస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ గా డీల్ చేసే వన్ ఆఫ్ ద టాస్క్ అనమాట. సో ఇది ఎలా డీల్ చేస్తారంటే ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మనం ఇచ్చిందంటే ఫాస్ట్ గా మీరు ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్ చెప్పేస్తే కోడ్ అనేది రాసేస్తాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఫస్ట్ మనం ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తారు. ఇన్పుట్ అనే ఫార్మాట్ అనే దాన్ని ఇచ్చేసి దాంట్లో ఒక స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్ ఆధారంగా ఇచ్చారంటే క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసి ఆ మొత్తాన్ని కూడా మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలన్నమాట. ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. అలానే అవుట్పుట్ ఫార్మాట్ కూడా ఏం ఇచ్చారంటే ఇలానే ఇచ్చారన్నమాట. ఓకేనా? అండ్ ముందుగా మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఫస్ట్ టైం సాల్వ్ చేస్తామంటే ఇన్పుట్ ఫార్మాట్ ను స్టార్ట్ చేసేస్తాం. ఇన్పుట్ ఫార్మాట్ ను స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం చేయాలో తీసేసుకుంటాం. మనం ఏం చేద్దాం, ఏదైనా ఒక ఇన్పుట్ అంటే మనకి చెప్పారు ఇన్పుట్ అనే ఒక డబ్బా తీసేసుకొని ఈ ప్రోగ్రామ్ రాయమన్నారు. ఇన్పుట్ అనే డబ్బాలో మనం ఏం తీసుకుందాము, ఇన్పుట్ అనే డబ్బాలో మనం ఏం తీసుకుందామండి పిఓపి పాప్ యూపి అప్ అనేది తీసుకుందామండి. ఏం డౌట్ లేదు కదా? ఓకే. ఈ ఇన్పుట్ లో మనం అంటే ఇన్పుట్ లో ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారని చెప్పాడు. ఇన్పుట్ లో ఒక స్ట్రింగ్ ఇస్తారని చెప్పారు. ఆ స్ట్రింగ్ తీసుకున్నాం. ఈ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా ప్రోగ్రామ్ లోకి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాం? ఇన్పుట్ ఆఫర్ ఈ మొత్తాన్ని కూడా మనం ఇచ్చేస్తాము. ఎప్పుడైనా సరే ఇన్పుట్ నుండి వచ్చే వాల్యూ ఏదైతే ఆ వాల్యూ మొత్తాన్ని కూడా మనం ఇచ్చేస్తాం. ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని దాన్ని ఏమంటారు ఆబ్జెక్ట్ అంటారు. ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఏం చేస్తాం, ఒక రెఫరెన్స్ గా ఒక ఇన్పుట్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. అందుకని ఇదంతా కూడా ఏమంటున్నారంటే ఈ మొత్తాన్ని ఏమంటాం ఒక సెంటెన్స్ కాబట్టి ఆ సెంటెన్స్ ని మనం ఇచ్చేద్దాం సెంటెన్స్ అని రాద్దాం అనమాట. సెంటెన్స్ ఆర్ సమ్ టైమ్స్ ఏమంటాం క్యారెక్టర్ అంటాం కాబట్టి ఏదో ఒకటి తీసేస్తాం. సెంటెన్స్ మనం ఏం చేద్దాం ఒక లైన్ అనుకున్నాం. వర్క్ ఎల్ఐ అని లైన్ లైన్ ఈక్వల్ టు అని రాసి ఇన్పుట్ ఆఫ్ అని రాసేసాను. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ అనే వేరియబుల్ లో print of lines.